అయితే ఈ ఎల్నినో అంటే ఏంటి? అసలు ఎల్నినో ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు దానివల్ల ఎలాంటి ప్రభావం రానున్న రోజుల్లో ఉండనుంది? అనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఐఎండీ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితోటి మాట్లాడండి. దేశవ్యాప్తంగా కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దానికి గల కారణాలు చూసుకుంటే ఎల్నినో అని అంటున్నారు. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి? దానికి సంబంధించి పబ్లిక్‌కి వివరణ ఇవ్వండి. అసలు ఎల్నినో గురించి తెలుసుకోవాలంటే అంటే ప్రస్తుతం మన తెలంగాణకు సంబంధించి కానీ లేదా దేశవ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఎలా ఉంది సార్? అంటే ఎలాంటి ప్రభావం ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ అయింది, ఏం చెప్తారు? మనకి ప్రపంచంలోని వాతావరణ రీసెర్చ్ సంస్థలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఈసారి వచ్చే ఎల్నినో చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ ఎల్నినో ప్రభావం అనేది పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది సార్? అంటే మీరు సూపర్ ఎల్నినో అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు మారుతుంది? మారే అవకాశం ఉందా? సూపర్ ఎల్నినోకి కూడా మారే అవకాశం ఉందా? రాగల 2 నెలల్లో కొంచెం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు వ్యవసాయదారుల విషయానికి వస్తే రైతులు మీరన్నట్టుగా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది సార్? బాగా భారీ వర్షాలు పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకునే మెకానిజం అనేది రెడీ చేసి పెట్టుకుని ఉంచండి. ఎప్పుడు పడతాయో మనకు తెలీదు. ఎన్ని సంవత్సరాలకి ఈ ఎల్నినో అనేది ఏర్పడుతుంది? మీరు చూసినంత వరకు ఏం చెప్తారు? 15-16 అంటే ఒక 10-11 సంవత్సరాల క్రితం మటుకే మనం కొద్దిగా ఎల్నినో వల్ల ఈ కరువు పరిస్థితులు లాంటి పరిస్థితులు చూడటం జరిగింది. అంటే ఎలా ఉంటుంది సార్? కరువు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? ఎన్ని రోజులు దీని ఎఫెక్ట్ ఉంటుంది? ఎన్ని రోజులు అంటే మనకి ఈ ఎల్నినో అన్నది ఈ ఏడాది చివరి వరకు కూడా కొనసాగే అవకాశం. అంటే ఈ ఎల్నినో కాస్త సూపర్ ఎల్నినోగా మారే టైం ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్నినో కూడా కొంచెం చేంజ్ అయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇంచుమించు ఈ మరొక 3-4 నెలలకి సూపర్ ఎల్నినో అంటే ప్రస్తుతం అరౌండ్ 1 డిగ్రీ ఆ ప్రాంతంలో టెంపరేచర్ నార్మల్ కంటే ఎక్కువ ఉన్నట్టు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎల్నినో ప్రభావం అనేది వాతావరణంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ ఎల్నినో అంటే ఏంటి? అసలు ఎల్నినో ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు దానివల్ల ఎలాంటి ప్రభావం రానున్న రోజుల్లో ఉండనుంది? అనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఐఎండీ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటుంటే దేశవ్యాప్తంగా కూడా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దానికి గల కారణాలు చూసుకుంటే ఎల్నినో అని అంటున్నారు. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి? దానికి సంబంధించి పబ్లిక్‌కి వివరణ ఇవ్వండి. అసలు ఎల్నినో గురించి తెలుసుకోవాలంటే ఎల్నినో మనకి మాన్సూన్ రెయిన్ఫాల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు మాన్సూన్ ఎట్లా వస్తుంది మనకి? ఎవ్రీ ఇయర్ మాన్సూను కరెక్ట్గా అదే పీరియడ్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో మాన్సూన్ ఎట్లా వస్తుంది అని తెలుసుకుంటే దాని మీద అసలు మాన్సూన్ మీద ఎల్నినో ప్రభావం ఏంటి అన్నది మనం తెలుసుకోవచ్చు. అయితే మాన్సూన్ ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే అసలు భూమి మీద మనకి ఈ భూమి అనేది ఒక సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడి యొక్క ఈ వేడిమి అనేది భూమి మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాదు. ఎందుకంటే మనం ఒక స్పెరికల్ సర్ఫేస్ మీద ఉన్నాము. స్పెరికల్ సర్ఫేస్ మీద ఉండటం వల్ల ఈ సెంటర్ ప్రాంతం భూమధ్య రేఖకి అటు ఇటు ఉన్న 30 డిగ్రీస్ నార్త్ అక్షాంశము, 30 డిగ్రీల సౌత్ అక్షాంశము, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. ఈ రెండింటి మధ్యనే సూర్యుడి యొక్క ఎనర్జీ మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఈ 30 డిగ్రీస్ నార్త్ దాటి పైకి పోయినా, 30 డిగ్రీస్ సౌత్ దిగి కిందకి పోయినా టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా సూర్యరశ్మి తగ్గిపోవడం వల్ల అవి మంచు ఖండాలు, మనం పోల్స్ దగ్గరికి వెళ్ళిపోతే ఆర్కిటిక్, అంటార్కిటిక్ మంచు ఖండాలుగా ఉంటాయి. అయితే నేచర్లో ఉన్న ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఏంటంటే ఎప్పుడూ కూడా ఎక్కువ నుంచి తక్కువ ఎప్పుడు సమానం చేయడానికి ట్రై చేస్తుంది. అది టెంపరేచర్ కానివ్వండి, ప్రెషర్ కానివ్వండి, ఏదైనా సరే ఎక్కువ ఉన్న దగ్గర నుంచి తక్కువకి వెళ్ళిపోయి రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ చేయడానికి ఒక ఏర్పాటు అనేది ఉంటుంది.
సో ఈ ఏర్పాటు వల్ల మనకి సెంటర్లో ఉన్నటువంటి హై టెంపరేచర్స్, అలాగే పోల్స్ దగ్గర ఉన్న లో టెంపరేచర్స్ ఈక్వల్ చేయడానికి రకరకాల విండ్ సర్క్యులేషన్స్ ఉంటాయి. ఈ విండ్ సర్క్యులేషన్ ద్వారా మనకి ఈ సెంటర్లో ఉన్నటువంటి వేడి గాలి పోల్స్ వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. పోల్స్ దగ్గర ఉన్నటువంటి చల్లగాలి సెంటర్ వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ మనకి ఒక 15 డిగ్రీలుగా మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో బిలో 0 డిగ్రీస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ సర్క్యులేషన్స్ వల్ల మనకి ఈ రకమైన ఇది ఉంటుంది. అయితే ఈ సర్క్యులేషన్స్ దేనివల్ల జరుగుతాయి? గాలి ఒక దగ్గర నుంచి వేడిగా ఉన్న దగ్గర నుంచి గాలి బాగా వేడెక్కి ఆ గాలి తేలికైపోయి అది చల్లగా ఉన్న ప్రాంతం వైపు ప్రయాణిస్తే చల్లగా ఉన్న దగ్గర ఉన్న చల్లటి గాలి వచ్చి ఈ వేడి వైపుకి ఈ ప్రయాణించే క్రమంలో అవి ఏమిటంటే అవి ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయో ఆ ప్రాంతపు యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా తీసుకుని రావడం వల్ల మనకి ఇటువంటిది జరుగుతుంటుంది. అయితే ఈ భూమి ఈ రకంగా తిరుగుతున్నప్పుడు ఇది మనకి ఎప్పుడు ఈ భూమి యొక్క యాక్సిస్ కనుక వర్టికల్గా ఉన్నట్టయితే మనకి ఎప్పుడూ వేసవకాలమే, ఎప్పుడూ శీతాకాలమే. అదే అలాగ ఇంకా వేరే సీజన్స్ అనేవి ఉండకుండా పోను. కానీ యాక్సిస్ 23.5 డిగ్రీస్ వాలి ఉంటుంది. వాలి తిరుగుతున్నందువల్ల ఏమవుతుందంటే ఒక 6 నెలల సమయంలో మనకి దక్షిణార్ధగోళము సూర్యుడికి దగ్గరగా వస్తే మరొక 6 నెలలు ఉత్తరార్ధగోళం నార్దర్న్ హెమిస్ఫియర్ సూర్యుడికి దగ్గరగా వస్తుంటుంది. ఈ రెండిటి మార్పుల వల్ల మనకి ఈ వేసవికాలం, శీతాకాలం ఈ సీజన్స్ అనేవి వస్తుంటాయి. సో ముఖ్యంగా మనం ఇండియా చూసినట్టయితే మనం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాము. నార్దర్న్ హెమిస్ఫియర్లో మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇవి మనకి వేసవికాలం, మనకి ఇది మాన్సూన్ సీజను. అయితే మనకి అంతకుముందు వేసవికాలం అంటే భూమి సూర్యుడికి దగ్గరకు వచ్చే కాలం మనకి ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు భూమి సూర్యుడికి ఈ యాక్సిస్ యొక్క వాలు వల్ల దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉండటం వల్ల మనకి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన హీట్ రావడం వల్ల మనకి ఉత్తర భారతదేశంలో ఈ రాజస్థాను, దానికి సమీపంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతం అంతా సివియర్గా రోజు వేడెక్కుతాయి. రోజు వేడెక్కడం వల్ల ఇక్కడున్న గాలి కూడా బాగా వేడెక్కి ఈ గాలి పలచబడి పైకి పోవడం వల్ల వేడి గాలి తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు తేలిగ్గా ఉన్న గాలి పైకి పోవడం వల్ల అక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది. అలా 3-4 నెలల పాటు బాగా వేడెక్కడం వల్ల ఈ ప్రాంతం అంతా ఒక స్ట్రాంగ్ లో ప్రెషర్ ఏర్పడుతుంది. దాన్ని హీట్ లో అంటాం. సో అదే సమయంలో మనకి దక్షిణార్ధగోళంలో మనం ఇందాక చెప్పినట్టు శీతాకాలం అవడం వల్ల అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది, గాలి బరువుగా ఉంటుంది. సో అక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో హై ప్రెషర్ ఏరియా ఉండి మనకి భూమధ్య రేఖకి 5 డిగ్రీల దిగువలో మనకి ఈ 5 డిగ్రీస్ సౌత్ ప్రాంతంలో బాగా హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో మనం నేచర్లో ఇందాక చెప్పినట్టు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఈక్వల్ చేయడానికి గురించి ఈ గాలులు అనేవి బయలుదేరతాయి. ఈ గాలులు బయలుదేరి భూమధ్య రేఖని దాటి మనకి భారతదేశం వైపు వస్తే భూమధ్య రేఖని దాటినప్పుడు ఈ భూమి గమనం వల్ల ఈ గాలులు సౌత్ వెస్ట్ దిశకి, నైరుతి దిశకి వంచబడతాయి. సో నైరుతి దిక్కులోకి తిరిగి ఇవి భూమి మనకి ఈ వైపుకి వస్తుంటాయి. ఇవి ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి? మనకి పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఈ సముద్రాలన్నీ దాటుకుంటూ ఈ గాలులు రావడం వల్ల కొన్ని వేల కిలోమీటర్లు సముద్రాల మీదుగా రావడం వల్ల చాలా తేమను తీసుకుని ఈ గాలులు మనకి మన వైపు వస్తాయి. అదే సమయంలో మనది వేడిగా ఉన్న భూభాగం మీదకి ఈ తేమ గాలులు వచ్చేటప్పటికి ఈ తేమ అంతా కూడా పైకి పోయి మేఘాలుగా ఏర్పడి మనకి వర్షం పడుతుంది. ఇది మనకి ప్రక్రియ. అయితే ఇదే సమయంలో మనకి ఈ యొక్క గాలులు ఇవి ట్రేడ్ విండ్స్ అంటాం అన్నమాట. ఈ ట్రేడ్ విండ్స్ని నిర్ధారించేవి కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి. అదేంటంటే పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో ఏ ప్రాంతం నుంచి అయితే ఈ గాలులు బయలుదేరి వస్తున్నాయో ఆ ప్రాంతంలో ఉన్న సముద్ర జలాలు నార్మల్ టెంపరేచర్ కంటా 0.5 డిగ్రీస్ ఎక్కువగా ఉన్నా కూడా అది ఎల్నినో పరిస్థితి అంటాం. సో ఆ పరిస్థితుల్లో మన వైపు వచ్చే ఈ గాలుల యొక్క వేగం తగ్గిపోవడము, వీటిల్లో మాయిశ్చర్ తగ్గిపోవడము ఇటువంటివి జరుగుతుంటాయి. అంటే ఈ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో టెంపరేచర్లు నార్మల్ స్థాయిని మించి 0.5 డిగ్రీస్ ఎక్కువ ఉన్నా అది మనకి వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది మన మాన్సూన్ మీద. అట్లా కాకుండా అదే ప్రాంతంలో నార్మల్ కంటే తక్కువ ఉన్నట్టయితే అది లానినా అంటాం. మనకి మరింత అనుకూలంగా, మరింత వేగంగా గాలులు రావడం జరుగుతుంటుంది. సో ఈ టెంపరేచర్లు పెరగడం అనేది కూడా ఇదేమీ ఈరోజు జరిగేది కాదు.
ఇది ఎప్పుడూ ఉన్న ప్రక్రియ. భూమి మీద న్యాచురల్‌గా ఈ యొక్క గాలుల మూవ్‌మెంట్ వల్ల కొన్ని సంవత్సరాలు మనకి ఎల్‌నినో ఉంటే, కొన్ని సంవత్సరాలు మనకి లానినా ఉంటుంది. అయితే మనకి ఈ భూమి మీద మనకి వేసవికాలం, శీతాకాలం ఈ పర్టిక్యులర్ పీరియడ్ మనకి 3 నెలలు, 4 నెలలు దీనికైతే అట్లా పీరియడ్ ఉండదు. ఇది ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయి అన్న దానికి ఎందుకంటే ఇవి కొన్ని వేలు కాదు లక్షలకే స్క్వేర్ కిలోమీటర్ల యొక్క సముద్ర జలాలు వేడెక్కడం, చల్లారడం అనేది. సో, సముద్ర జలాలు అంత ఈజీగా వేడెక్కవు. వేడెక్కితే అంత ఈజీగా చల్లారవు. సో, దానికి ఒక్కొక్కప్పుడు 3 సంవత్సరాలు పట్టొచ్చు. ఒక సైకిల్‌కి 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఒకసారి ఏడాది పట్టొచ్చు. సో, ఈ సైకిల్ అయితే మటుకు కొన్ని సంవత్సరాలు ఎల్‌నినో ఉంటే, కొన్ని సంవత్సరాలు లానినా ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. అంటే ప్రస్తుతం మన తెలంగాణకు సంబంధించి గాని, లేదా దేశవ్యాప్తంగా గాని దీని ప్రభావం ఎలా ఉంది సార్? అంటే ఎలాంటి ప్రభావం ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ అయింది? ఏం చెప్తారు దాని మీద? అయితే ఈసారి ఎల్‌నినో మనకి కరెక్ట్‌గా మాన్సూన్ సీజన్ ప్రారంభం నుంచి వచ్చింది. కొన్నిసార్లు మనకి ఎల్‌నినో వచ్చినా అది వేరే కాలంలో శీతాకాలంలోనో, మరొక వేసవి కాలంలో వచ్చినట్టయితే మనకంత ప్రభావం ఉండదు. కానీ ఈసారి కరెక్ట్‌గా మనకి జూన్ నెల, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎప్పుడైతే మనకి అదే పీరియడ్‌లో అక్కడ కూడా ఎల్‌నినో ప్రారంభమవుతుంది. ఎల్‌నినో ప్రారంభమయ్యి మనకి ప్రపంచంలోని వాతావరణ రీసెర్చ్ సంస్థలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే, ఈసారి వచ్చే ఎల్‌నినో చాలా స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఉంది. గతంలో పోల్చిన ఎల్‌నినోల కంటా కూడా స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం. అంటే ఈ ఎల్‌నినో కేటగరైజేషన్ ఎట్లాగంటే 0.5 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే సాధారణ ఎల్‌నినో అంటాము. అప్ టు 1.5 డిగ్రీస్ వరకు సాధారణ ఎల్‌నినో. 1 డిగ్రీ దాటి 1.5, 2 డిగ్రీస్ వరకు అది మోడరేట్ ఎల్‌నినో అంటాం. 2 డిగ్రీల కంటా కూడా అక్కడ టెంపరేచర్‌లు పెరిగినట్టయితే దాన్ని తీవ్రమైన ఎల్‌నినో, అదే సూపర్ ఎల్‌నినో అని కూడా కొంతమంది అంటున్నారు. సో, ఈసారి 2 డిగ్రీలు కూడా దాటిపోయి పెరిగే అవకాశం ఉంది. ఇది రాగల 5, 6 నెలల్లో మరింత తీవ్రం అవుతుంది అని అందరూ చెప్తున్నారు. సో, దానికి తగినంగా ఐఎండీ కూడా మనకి సీజనల్ ఫోర్‌కాస్ట్ ఇస్తాం మనం. సీజన్ ప్రారంభం అయ్యే ముందు రాగల 4 నెలలు ఎలా ఉండబోతోంది అన్న ఫోర్‌కాస్ట్‌లో కూడా ఐఎండీ చెప్పడం జరిగింది. ఈసారి టెంపరేచర్‌లు ఈ ఎల్‌నినో ప్రారంభం నుంచి, మన మాన్సూన్ ప్రారంభం నుంచి ఉన్నాయి కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక 10% అయితే మనకి రెయిన్‌ఫాల్ తగ్గే అవకాశం ఉంది ఓవరాల్‌గా ఇండియాలో. మనకి అంటే ఓవరాల్ ఇండియాలో 83 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం మనకి 4 నెలల్లో పడేది. అందులో ఒక 10% వరకు తగ్గే అవకాశం ఉంది ఈ ఎల్‌నినో వల్ల అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎల్‌నినో పీరియడ్‌లో మనకి ఒక్కొక్కప్పుడు ఈ పసిఫిక్ మహాసముద్రం దాటి ఈ గాలులనేవి హిందూ మహాసముద్రం మీదుగా వస్తాయి. హిందూ మహాసముద్రం అంటే మనకి భారతదేశానికి దగ్గరగా ఉన్న సముద్ర ప్రాంతం ఈ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, కిందనున్న ప్రాంతము ఇదంతా కూడా హిందూ మహాసముద్రం. సో, పసిఫిక్ మహాసముద్రం భూమధ్య రేఖ దిగువనున్న పసిఫిక్ మహాసముద్రాన్ని దాటిన తర్వాత హిందూ సముద్రం మీదుగా మనకి ఈ గాలులు వస్తాయి. ఒక్కొక్కప్పుడు హిందూ మహాసముద్రంలో కూడా ఈ మాన్సూన్‌కి అనుకూల, వ్యతిరేక పరిణామాలు ఉంటాయి. ఈ పశ్చిమంలో ఉన్నటువంటి హిందూ మహాసముద్ర జలాలు తూర్పులో ఉన్న జలాల కనుక వేడిగా ఉన్నట్టయితే అది పాజిటివ్ ఐఓడి అంటాం, ఇండియన్ ఓషన్ డైపోల్. ఇండియన్ ఓషన్ డైపోల్‌లో ఈ పశ్చిమంలో ఉన్నటువంటి జలాలు తూర్పులో ఉన్న జలాల కంటా వేడిగా ఉన్నట్టయితే మనకది అనుకూలం అన్నమాట మాన్సూన్‌కి. సో, పాజిటివ్ ఐఓడి అంటాం. అలాగే దానికి వ్యతిరేకంగా తూర్పులో ఉన్న వేడిగా ఉండి పశ్చిమంలో చల్లగా ఉన్నట్టయితే నెగెటివ్ ఐఓడి. ఒక్కొక్కప్పుడు మనకి ఎల్‌నినో వచ్చినా కూడా ఈ ఐఓడి కనుక పాజిటివ్‌గా ఉన్నట్టయితే ఎల్‌నినో యొక్క ప్రభావాన్ని చాలా వరకు తగ్గించి వేస్తుంది. గతంలో కొన్నిసార్లు అట్లా జరిగింది కూడా. మనకి తీవ్రంగా ఎల్‌నినో ఉన్నప్పటికీ ఐఓడి పాజిటివ్‌గా ఉండటం వల్ల మనకి పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. అయితే ఈసారి ఐఓడి కూడా ఈ మాన్సూన్ పీరియడ్‌లో న్యూట్రల్ పొజిషన్‌లో ఉంటుంది. సో, ఐఓడి నుంచి కూడా మనకు సహకారం లేదు. అలాగే ఎల్‌నినో ప్రభావం మనకి జూన్‌లోనే ప్రారంభమయ్యి సీజన్ పెరిగే కొద్దీ దాని తీవ్రత కూడా పెరుగుతుంది అని చెప్పబడుతుంది కాబట్టి మనకి 10% వరకు రెయిన్‌ఫాల్ తగ్గిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఫోర్‌కాస్ట్ ఇయడం జరిగింది. అయితే ఈ 10% రెయిన్‌ఫాల్ తగ్గడం అన్నది పెద్ద ఇబ్బంది కాదు. ఇబ్బంది ఎక్కడొస్తుందంటే ఎల్‌నినో సమయంలో మనకి ఈ రెగ్యులారిటీ ఆఫ్ రెయిన్స్ ఉండవు. మీకు ఒక నెలలో 10% రెయిన్స్ తగ్గినంత మాత్రాన పెద్దగా ప్రమాదం లేదు. కానీ ఒక నెలలో 4, 5 రోజులు బాగా రెయిన్స్ పడిపోయి మిగిలిన 20 రోజులు కనుక డ్రైగా ఉండిపోయినట్టయితే అది చాలా ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో పడిన భారీ వర్షం అంతా కూడా రన్ ఆఫ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అది. ఆ తర్వాత మనకి ఈ పీరియడ్ ముఖ్యంగా ఈ పీరియడ్ ఏమిటంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో మనకి పంట సమయం. సో, ఆ సమయంలో మనకి రెగ్యులర్‌గా రెయిన్ పడుతూ ఉండాలి, కంటిన్యూస్‌గా వాటర్ అవైలబిలిటీ కావాలి. సో, అటువంటి సమయంలో మనకి తీవ్రమైన వర్షాలు 5, 6 రోజులు పడిపోవడము, తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ వచ్చేసేయడము, ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి.
దీనివల్ల ఎక్కువగా మనకి రెయిన్‌ఫాల్ క్వాంటిటీ తగ్గిన దానికంటే కూడా ఈ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ రెయిన్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది అనేది ఉండే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ ఎల్‌నినో ప్రభావం అనేది పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది సార్? అంటే మీరు సూపర్ ఎల్‌నినో అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు మారుతుంది? మారే అవకాశం ఉందా? సూపర్ ఎల్‌నినోకి కూడా మారే అవకాశం ఉందా? మనకి ముఖ్యంగా ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఇప్పుడు ఇంచుమించు మనకి మోడరేట్ ఎల్‌నినో స్థాయికి చేరుకుంటుంది ఎల్‌నినో. రాగల 2 నెలల్లో కొంచెం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. సో, రాగల 2 నెలల్లో మనకి మిగిలిన మాన్సూన్ పీరియడ్‌లో కూడా ఇలా ఎర్రాటిక్ రెయిన్స్ ఇప్పుడు మనం చూసాము ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసినట్టయితే మనం జూన్ నెలలో మనకి మాన్సూన్ ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఎర్రాటిక్‌గా ఉంది. మనకి ప్రవేశించిన తర్వాత ఒక జోగులాంబ గద్వాల్ సదరన్ మోస్ట్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత 4 రోజుల పాటు అక్కడే ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వరకు వచ్చి 10 రోజులు అక్కడే ఆగిపోయినాయి. ఇలా ఓవరాల్‌గా తెలంగాణ మొత్తాన్ని కవర్ చేయడానికి ఈసారి 16 నుంచి 17 రోజులు పట్టింది. నార్మల్‌గా మనకి తెలంగాణలో దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత మొత్తం తెలంగాణ కవర్ చేసేసి మధ్యప్రదేశ్‌లోకి ఎంటర్ అవ్వడానికి 2-3 రోజులు నార్మల్‌గా పట్టే సమయం. ఈసారి 18 రోజులు పట్టింది. సో, ఈ రకంగా ఎర్రటిక్‌గా ఉండి జూన్‌లో కూడా మనకి లోటుంది, 10% లోటుంది. జూలైలో కూడా చాలా రోజులు మనకి 20 రోజుల పాటు పెద్దగా వానలు లేవు. మనకి లోటు 33% చేరుకుంది. అయితే లాస్ట్ వీక్‌లో విపరీతమైన వర్షాలు మనకి ఇటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా పడిపోయి మనకి లోటంతా కూడా 33% ఉన్న లోటు 5%కి వచ్చేసింది. సో, కానీ ఈ రోజుకి చూసినట్టయితే మనకి రాష్ట్రంలో లోటు 8% కనిపించినప్పటికీ 14 జిల్లాలు బిలో 20% రెయిన్‌ఫాల్‌లో ఉన్నాయి. ఒక 2 జిల్లాలు మటుకే ఎక్సెస్ రెయిన్‌ఫాల్‌లో ఉన్నాయి. మిగిలిన 16 జిల్లాలు మనకి నార్మల్ రెయిన్‌ఫాల్ రేంజ్‌లో ఉన్నాయి. సో, ఈ రకంగా ఈ డిస్పారిటీస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. ముఖ్యంగా సదర్న్ తెలంగాణ, ఇటు సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు తీవ్రమైన లోటులో ఉన్నాయి. మన జూలై లాస్ట్ వీక్‌లో పడినటువంటి తీవ్రమైన వర్షాల వల్ల ఉత్తర తెలంగాణ మటుకు కొద్దిగా సర్ప్లస్ కనపడుతుంది. సో, ఇటువంటి వైరుధ్యాలు ఇవి అనేవి రాగల 2 నెలలు కూడా మనకి కొనసాగే అవకాశం ఉంది. ఒక్కొక్కప్పుడు కొద్దిపాటి చిన్న సిస్టమ్‌కే అత్యంత భారీ వర్షాలు కొన్ని చోట్ల పడుతుంటాయి. మనము ఈ పశ్చిమ తీరంలో కూడా చూసాము. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో జూలై నెలలో పడాల్సిన రెయిన్ అంతా కూడా 3 రోజుల్లో పడిపోయింది. సో, ఇటువంటి తేడాలనేవి మళ్ళీ ఈ మిగిలిన పీరియడ్‌లో కూడా మనకి కొనసాగే అవకాశం కనపడుతుంది. అంటే ఒకేసారి పడి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడం. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తాము? ఎలాంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది? యాక్చువల్‌గా ఎల్‌నినో వల్ల తీవ్రమైన ఇబ్బంది ఇదేనండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు 20 రోజుల పాటు మీకు నీరు లేక కటకట పడుతున్నప్పుడు సడన్‌గా రెగ్యులర్‌గా మీకు రోజు 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ ఓవరాల్ మీకు ఫిగర్ టాలీ అయిపోతుంది కానీ, ఇది పీల్చుకునేంత శక్తి కూడా ఉండదు. నేలకి ఉపయోగపడటానికి మనకి అంత ఉపయోగపడదు. అదంతా కూడా వరద కింద కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసే పరిస్థితి ఉంటుంది. సో, ఇటువంటివి వస్తున్నాయి కాబట్టి ఈసారి మనం మొదటి నుంచి చెప్తున్నాము. ఈ ఎల్‌నినో పీరియడ్‌లో రెయిన్‌ఫాల్ తక్కువని పెద్ద ఇబ్బంది లేదు. రెయిన్ అయితే పడుతుంది. రెయిన్ పడదని చెప్పడం లేదు. రెయిన్ పడుతుంది. కానీ రెగ్యులారిటీ ఉండకపోవడం అన్నది పెద్ద ఇబ్బంది కాబట్టి ఈ హెవీ రెయిన్స్ పడినప్పుడు ముఖ్యంగా దాన్ని స్టోర్ చేసుకునే మెకానిజం అనేది ఉండాలి. ప్రతి చోట ఇళ్లలో గానియండి, పొలాల్లో గానియండి, వ్యవసాయ భూములు అనుకోండి, ప్రతి ఎకరంలోనూ కొంత భాగంలో ఒక కుంట తవ్వుకుని ఉంచుకున్నట్టయితే ఇంకుడు గుంతలాగా, లేదంటే ప్రతి పొలంలోనూ ఒక చిన్నపాటి చెరువులాగా తవ్వుకుని ఉంచుకున్నట్టయితే ఇలా అత్యంత భారీ వర్షాలు పడినప్పుడు అందులోకి మళ్ళించుకుని తర్వాత మళ్ళీ 10-15 రోజులు గ్యాప్ వచ్చేసి మనకి డ్రై అయిపోయినప్పుడు అందులోంచి తీసి వాడుకునే అవకాశం ఉంటుంది. సో, అలాగే మనకి ఇంకుడు గుంతలు, ఈ పెర్కులేషన్ పిట్స్ అనేవి సిటీలో చూసినట్టయితే మనకి ఎప్పుడు వేసవికాలం ఎప్పుడు కూడా మనకి బోర్లు ఎండిపోతాయి. అలాగే ఈసారి ఎండిపోయినాయి. కానీ మనకి జూలై నెల సెకండ్ వీక్ నుంచి చాలా బోర్స్ రివైవ్ అయిపోతాయి ఎవ్రీ ఇయర్. ఈసారి మనకి ఎక్కడ రివైవ్ కాల. చాలా చోట్ల ఇంకా ట్యాంకర్ల మీదే ఆధారపడుతున్నారు. ఎందుకంటే మనకి సిటీలో 3 జిల్లాల్లో రెయిన్‌ఫాల్ పరిస్థితి చూసినట్టయితే 2 జిల్లాలు మనకి మేడ్చల్, మల్కాజిగిరి 30% లోటులో ఉంది. ఇంకా హైదరాబాద్ జిల్లా 20% లోటులో ఉంది. ఒక రంగారెడ్డి జిల్లా మాత్రం -6%లో ఉంది. కానీ అది నార్మల్‌గా పరిగణిస్తాం మనం. -22 + 20 నార్మల్‌గా పరిగణిస్తాం కాబట్టి రంగారెడ్డి జిల్లా ఒక్కటి కొంచెం నార్మల్‌కి దగ్గరలో ఉంది. మిగిలిన 2 జిల్లాలు తీవ్రమైన లోటులో ఉన్నాయి. సో, ఇటువంటి పరిస్థితి ఉండటం వల్ల అయితే కొంతవరకు మెరుగైన విషయం ఏంటంటే మనకి ఈ పశ్చిమ తీరంలో గత నెలలో పడిన వర్షాల వల్ల మనకి మన రిజర్వాయర్‌లోకి పుష్కలంగా నీళ్లొచ్చాయి. సో, హైదరాబాదుకి వాటర్ పరిస్థితి అయితే మరొక 3-4 నెలల వరకు పెద్దగా ఇబ్బంది లేదు.
ఇబ్బంది లేదు. అయితే అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎల్‌నినో అన్నది ఇంకా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు రిజర్వాయర్‌లు అన్నీ నిండినా కూడా రైతులకి వరి సాగు చేయొద్దు. దీన్ని వరికి పంటకి రిలీవ్ ఇవ్వలేము. కాబట్టి ఆరుతడి పంటలు, తక్కువ గ్యాప్ ఉన్న పంటలే వేసుకోండి. ఎందుకంటే ఈ ఎల్‌నినో మరింత పీరియడ్ కొనసాగుతుంది కాబట్టి వీటిని స్టోర్ చేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో మనకి లక్కీగా ఒక 10, 15 రోజులు నీళ్లు పట్టడం వల్ల కొంతవరకు రిజర్వాయర్‌లోకి నీళ్లొచ్చాయి. లేకపోతే ఈ పాటికే మనం 50% పైగా లోటులో ఉండి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండేవారం. సో, ఆ పరిస్థితి నుంచి కొంత గట్టెక్కాం కాబట్టి, దీన్ని మళ్ళీ మనం పాడు చేసుకునే అవకాశం వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఐఎండీ సూచనలు తీసుకొని, ఆ రకంగా వ్యవసాయదారులకు కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వ్యవసాయదారుల విషయానికొస్తే రైతులు మీరన్నట్టుగా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది సార్? అంటే ఫ్యూచర్‌లో మీరు అన్నట్టుగా వరి పంట పండించొద్దని చెప్పేసి చెప్తున్నారు. అంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? ఈ రాగల 2 రోజుల్లో కూడా మనకి డ్రై స్పెల్స్ అనేవి ఎక్కువుంటాయండి. డ్రై స్పెల్స్ ఎక్కువుంటాయి. అలాగే అప్పుడప్పుడు ఇలా అత్యంత భారీ వర్షాలు మనకి అవి మనం ముందే చెప్పలేం. ఒక ఫలానా నెలలో అత్యంత భారీ వస్తుంది. ఎందుకంటే ఈ మాన్సూన్ పీరియడ్‌లో జరిగే మార్పులు చాలా క్విక్‌గా జరుగుతాయి. ఒక్క 2, 3 రోజుల ముందే మనం దాని గురించి చెప్పగలం. సో, ఆ 2, 3 రోజుల్లో మీరు దాన్ని సేవ్ చేసుకునే మెకానిజం పెట్టుకోవాలన్నా పెట్టుకోలేరు. అందుకనే మేము ఈ సీజన్ ప్రారంభం నుంచి చెప్తున్నాము. బాగా భారీ వర్షాలు పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకునే మెకానిజం అనేది రెడీ చేసి పెట్టుకొని ఉంచండి. ఎప్పుడు పడతాయో మనకు తెలీదు. పడతాయి డెఫినిట్‌గా ఎప్పుడో అప్పుడు పడుతుంది. ఒక ప్రాంతంలో ఈ గత వారం మనకి ఉత్తర తెలంగాణలో పడితే ఏమో నెక్స్ట్ వీక్ సెంట్రల్ తెలంగాణలోనో, సౌత్ తెలంగాణలోనో పడొచ్చు. సో, అటువంటి మెకానిజం అనేది దగ్గరికి ఉంచుకున్నట్టయితే అటువంటి వారికి ఇబ్బంది ఉండదు. ఈ హెవీ రెయిన్‌ఫాల్ పడి 4, 5 రోజుల పాటు మనకి కొంత నేల మెత్తబడుతుంది. ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత మీరు నిల్వ చేసుకున్న నీరుతోటి మీరు కొంతకాలం మరి ఒక నెల వరకు కూడా దాన్ని వాడుకొని ఇది చేసుకునే అవసరం ఉంటుంది. పంటలు ముఖ్యంగా వరికి అత్యధికంగా నీరు కావాలి. అత్యధికమైనటువంటి ఈ పంట పీరియడ్ ఉంటుంది. సో, ఇంత పంట పీరియడ్‌లో మనకి ఎల్‌నినో పీరియడ్‌లో ముఖ్యంగా మనం ఏం చెప్తున్నాం డ్రై స్పెల్స్ ఎక్కువొచ్చేస్తాయి కాబట్టి, కంటిన్యూయస్ వాటర్ మేనేజ్‌మెంట్ అనేది కష్టమవుతుంది కాబట్టి, తక్కువ పీరియడ్ ఉన్న పంటలు, అలాగే తక్కువ వాటర్ తీసుకునే పంటలు ముఖ్యంగా మనకి ఈ వేరుశెనగ గానీ, పత్తి గానీ, లేకపోతే ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలు గానీ, ఇటువంటివి వేసుకున్నట్టయితే అవి తక్కువ పీరియడ్‌లో అయిపోతాయి. తక్కువ వాటర్ తీసుకుంటాయి. అటువంటివి వేసుకోవడం. ఇవి చేసుకోగలిగిన వారు కొంత డ్రిప్ ఇరిగేషన్ గానీ, లేకపోతే స్ప్రింక్లర్స్ కానీ పెట్టుకున్నట్టయితే ఉన్న తక్కువ నీరుతోటి ఇది చేసుకునే అవకాశం ఉంటుంది. సో, అటువంటి వాటికి డెఫినిట్‌గా మారవలసిన అవసరం అయితే ఉంది. అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే రీసెంట్‌గా అంటే మన తెలంగాణ రాష్ట్రం ఒక్కటి తప్పించుకుంటే మిగతా రాష్ట్రాలలో చాలా వరకు కూడా వరదలు కూడా వచ్చాయి సార్. అంటే ఈ ఎల్‌నినో కారణంగానే అలా ఆకస్మిక వరదలు రావడం అలాంటివి జరుగుతున్నాయంటారా? మీరేం చెప్తారు? ఈ ఎల్‌నినో పీరియడ్ యొక్క సిగ్నిఫికెన్స్ అదేనండి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అవి కూడా షార్ట్ పీరియడ్‌లో వచ్చేస్తుంటాయి. మనకింతవరకు 3 సార్లు అల్పపీడనాలు ఏర్పడినాయి. 3 కూడా మనకి సుదూరంగా నార్త్ వెస్ట్ బే అంటే మనకి ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ బోర్డర్‌లో ఏర్పడుతున్నాయి. బోర్డర్‌లో ఏర్పడి అదే ప్రాంతంలో క్రాస్ చేసి ల్యాండ్‌ని ఇటు సెంట్రల్ ఇండియాలోకి బీహారు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఆ రకంగా ప్రయాణిస్తుండటం వల్ల యాక్చువల్‌గా సెంట్రల్ ఇండియాలో చాలా ఎక్కువ వర్షాలు పడిపోయినాయి. అలాగే మనకి జూలై నెల మొదటి వారంలో ఇటు పశ్చిమ తీరంలో ఒక చిన్న ఆఫ్ షోర్ ట్రఫ్ పెద్ద పవర్‌ఫుల్ కూడా కాదది. ఆ చిన్న ఆఫ్ షోర్ ట్రఫ్ తోటి 85 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ ఇటు కర్ణాటక, మహారాష్ట్ర తీరాల్లో పడిపోయినాయి. సో, ఇటువంటివి ఎక్స్‌ట్రీమిటీస్ అనేవి డెఫినిట్‌గా ఉంటాయి ఎల్‌నినో పీరియడ్‌లో. సో, అయితే ఆ వర్షాల వల్ల కొంచెం మనకి ఉపయోగపడి ఈ నదీ జలాలు మనకి రావడం జరిగింది. సో, ఈ ఈ డిస్పారిటీస్ అనేవి మరొక 2 నెలలు కూడా కంటిన్యూ అయితే మధ్యలో డ్రై పీరియడ్స్ మటుకు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువొస్తుంటాయి. డ్రై పీరియడ్స్ ఎక్కువొచ్చేస్తాయి. మళ్ళీ ఏదో చిన్న సిస్టమ్ వచ్చినప్పుడు ఒక్కొక్క దగ్గర కుమ్మరించినట్టు వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే మన దగ్గర అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందా? అలా ఆకస్మిక వరదలు కావచ్చు. మన దగ్గర కూడా మనం జూలై లాస్ట్ వీక్‌లో ఆల్మోస్ట్ చూసామది. జూలై లాస్ట్ వీక్‌లో ఒక 10, 12 జిల్లాలు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో 20 సెంటీమీటర్లు, 19 సెంటీమీటర్లు ఒక 50 ప్రాంతాల్లో ఒకే రోజు భారీ వర్షం. ఇటువంటి పరిస్థితులు అది కూడా మనకి సిస్టమ్ మనకు దగ్గరగా లేదది. మనకు దగ్గరగా లేకపోయినా ఇంచుమించు మధ్యప్రదేశ్‌ని ఆనుకుని సిస్టమ్ ప్రయాణించడం వల్ల ఈ ఒరిస్సా ప్రాంతంలో క్రాస్ అయినటువంటి వాయుగుండం మనకి పశ్చిమ దిక్కులో ప్రయాణిస్తూ ఇటు
తెలంగాణకి ఉత్తర తెలంగాణకి దగ్గరగా ప్రయాణించడం వల్ల ఒక 3-4 రోజుల పాటు మనకి తీవ్రమైనటువంటి వర్షాలు పడటం జరిగింది. అలాగే మధ్య బంగాళాఖాతంలో కనుక ఏదైనా సిస్టమ్ ఏర్పడి కోస్తాంధ్ర తీర ప్రాంతంలో అది క్రాస్ అయినట్టయితే మళ్ళీ మనకు కూడా ఇటు సౌత్ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలో కూడా వర్షాలు పడవచ్చు. అవి పడినప్పుడు తీవ్రమైన వర్షాలు పడవచ్చు. సో ఈ ముఖ్యంగా ఇప్పుడున్న లోటులో ఉన్న జిల్లాలన్నీ కూడా సౌత్ తెలంగాణ ఇటు మన సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. సో ఈ ప్రాంతంలోని రైతులు కూడా ఇటువంటి ఏర్పాటు ఒకటి, ఒకవేళ రెయిన్ పడితే దాన్ని స్టోర్ చేసుకోవడానికి నేను ఎక్కడ పెట్టుకోవాలి అన్నది ఒక ఏర్పాటు అన్నట్టు ఉన్నట్టయితే రెడీగా ఉంచుకోవాలి. దాన్ని ఉంచుకున్నట్టయితే గమ్మిని రెయిన్ పడినప్పుడు అది అందులోకి మళ్లించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మనకి ఆల్రెడీ క్రాప్ ఉన్నప్పుడు వాటర్ నిలబడిపోతే అందరూ బయటికి బోదెల ద్వారా బయటికి వదిలేసేస్తారు నీరు. సో అటువంటివి లేకుండా కొంచెము ఈ బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాల్సిన ఒక అవసరం అయితే ఉంది. ఎల్నినో పరిస్థితులలో అంటే మనం ఫోర్కాస్ట్‌ని డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుందా సార్? అంటే ఆకస్మిక వర్షాలు కావచ్చు, ఒక ప్లేస్‌లో మనం ఒక ఫోర్కాస్ట్ ఇస్తే అది అక్కడ పడకపోవడం, అలాంటి పరిస్థితులు కనిపిస్తాయా? ఏం చెప్తారు? ఈ ఎల్నినో పీరియడ్‌లో అంటే మామూలుగా నార్మల్‌గా మాన్సూన్ పీరియడ్‌లో కూడా మనకి ఈ సిస్టమ్స్ ఏర్పడుతుంటాయి. మనకి మాన్సూన్ పీరియడ్ 4 నెలలైనప్పటికీ ప్రతి మాన్సూన్‌లోనూ కూడా రోజు రెయిన్ పట్టం అంటూ ఉండదు. రెయిను ఒక 4-5 రోజులు ఏదైనా సిస్టమ్ లో ప్రెషర్ కానీ, లేకంటే ఉపరితలంలో ఏదైనా సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ, లేకపోతే ఒక వాయుగుండం కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు దాని ప్రభావం వల్ల 5-6 రోజులు బాగా ముసురు పట్టిన వాతావరణం ఉండి మొత్తం అంతా విస్తృతంగా వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే ఇవి మనము 4 నెలల పీరియడ్‌లో ఇలాంటివి ప్రతి నెలలోనూ 2-3 అకేషన్స్ వస్తుంటాయి. ఇవి కరెక్ట్‌గా పలానా తేదీన వస్తాయని 4 నెలల ముందు మనం చెప్పలేము. అవి ఏర్పడే ముందు 4-5 రోజుల ముందు తెలుస్తుంది మనకి. అవి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి నార్త్ వెస్ట్ బేలో గత 2 రోజులుగా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అది రేపటికి అల్పపీడనంగా మారుతుంది అని మనం 3 రోజుల నుంచి చెప్తున్నాం. రేపటికి అది అల్పపీడనం అవుతుంది, ఎల్లుండి తీరాన్ని దాటుతుంది, మనకి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో తీరాన్ని దాటుతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో అంతా వర్షాలు పడతాయని 3-4 రోజుల ముందు మటుకు చెప్పగలం మనం. సో ఈ తీవ్రత కూడా మనకి ఎల్నినో పీరియడ్‌లో కూడా ఇటువంటివి వచ్చినప్పుడు ఒక 3-4 రోజుల ముందే మనము దాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ 10-15 రోజుల ముందు వచ్చే 15 రోజుల తర్వాత పలానా చోట ఎగ్జాక్ట్‌గా ఏర్పడుతుంది, దానివల్ల ఈ ప్రాంతం అంతా వర్షం పడుతుంది, అంత టైం అయితే ఉండదు మనకి. సార్ రానున్న రోజుల్లో అంటే ఎన్ని సంవత్సరాలకి ఈ ఎల్నినో అనేది ఏర్పడుతుంది? మీరు చూసినంత వరకు ఏం చెప్తారు? మనకి ఇప్పటివరకు 2000 సంవత్సరం నుంచి ఒక 25 సంవత్సరాల పీరియడ్ మనం చూసుకున్నాం అనుకోండి. ఈ 25 సంవత్సరాల్లో మనకి తీవ్రమైన ఎల్నినో ఒక 3 సార్లు వచ్చింది. 2009, 10, 15, 16, 23, 24 ఈ సమయాల్లో వచ్చింది. ఈ సమయాల్లో వచ్చినప్పుడు మనకి ఎక్కువ ప్రభావం అనేది 15, 16 ప్రాంతంలోనూ, 9, 10 ప్రాంతంలోనూ ఎక్కువ మనం ఫేస్ చేసాం. డ్రాట్ సిచ్యుయేషన్ లాగా. 23, 24లో ఏమైందంటే మనకి ఐఓడి పాజిటివ్గా ఉండేది. హిందూ మహాసముద్రంలో మరొక ఫ్యాక్టర్ చెప్పాం కదా, ఆ ఐఓడి పాజిటివ్గా ఉండటం వల్ల ఆల్మోస్ట్ మనకి ఎల్నినో యొక్క ఎఫెక్ట్ తెలియలేదు. మన నార్మల్ కంటే ఎక్కువ రెయిన్స్ పడినాయి. అదే 15, 16 ప్రాంతంలో మనకి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాము. సో ఇది అలాగే మన గత 3-4 సంవత్సరాలు బట్టి ఇంచుమించుగా మనం లానినా పరిస్థితిలో ఉన్నాం. మనకి ఎక్సెస్ రెయిన్స్ పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే తెలంగాణలో 30% ఎక్సెస్ రెయిన్స్, మన సిటీలో చూసినట్టయితే 35% ఎక్సెస్ రెయిన్స్. సో మనకి దీని ఎఫెక్ట్ అనేది ఈ మధ్య పీరియడ్ 4-5 సంవత్సరాలుగా మనం మర్చిపోయాం. అలాగే 23, 24లో వచ్చినా కూడా అప్పుడు ఐఓడి పాజిటివ్గా ఉండటం వల్ల మనకి దెబ్బ తగలలేదు. 15, 16 అంటే ఒక 10-11 సంవత్సరాల క్రితం మటుకే మనం కొద్దిగా ఎల్నినో వల్ల ఈ కరువు పరిస్థితులు లాంటి పరిస్థితులు చూడటం జరిగింది. అయితే ముఖ్యంగా సిటీలోని పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ 10-15 సంవత్సరాల్లో సిటీ 10 రెట్లు విస్తరించింది. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఇప్పుడు అందులో ఉన్న ఎఫెక్ట్లో సగం వచ్చినా కూడా ఈసారి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో లక్కీగా మనకి పశ్చిమ తీరంలో గత నెలలో పడిన వర్షాల వల్ల మనకి నదుల్లోకి రిజర్వాయర్లోకి నీళ్లు రావడం వల్ల హైదరాబాద్లో మనం చాలా వరకు ఈరోజు సేఫ్గా ఉండటం జరిగింది. లేకపోయినట్టయితే ఈ పాటికి లోటు అనేది 50% వెళ్ళిపోయి ఆల్రెడీ కనుక మన రిజర్వాయర్లు కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినట్టయితే తాగునీటి కూడా తీవ్రమైన కటకట ఏర్పడే అవకాశం ఉండేది. అంటే ఎలా ఉంటుంది సార్ కరువు అనేది? ఏ విధంగా ఏర్పడుతుంది? ఎన్ని రోజులు దీని ఎఫెక్ట్ ఉంటుంది? ఎన్ని రోజులు అంటే మనకి ఈ ఎల్నినో అన్నది ఈ ఏడాది చివరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో అయితే మన మాన్సూన్ పీరియడ్ మెయిన్గా సెప్టెంబర్ తోటి అయిపోతుంది. సెప్టెంబర్ తర్వాత మనకి పెద్దగా రెయిన్స్ ఉండవు. తర్వాత వచ్చేది మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాము.
ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ముఖ్యంగా సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇటు దక్షిణం కిందనున్న ప్రాంతంలో వర్షాలు పడతాయి. సో మనకి కూడా వర్షాలు పడతాయి, కానీ ఆ పీరియడ్లో ఏంటంటే సైక్లోన్లకు అనుకూలం. సైక్లోన్లు ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో మనకి బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్ ఏర్పడితే అప్పుడు మనకి ఆ సైక్లోన్ వల్ల కొన్నిసార్లు అత్యంత భారీ వర్షాలు ఇటువంటివి ఏర్పడుతుంటాయి. అయితే ఈసారి మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్, అంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వెళ్ళిపోయిన తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది. ఈశాన్య ఋతుపవనాలు, ఈ ఈశాన్య ఋతుపవనాలకి యాక్చువల్గా ఎల్నినో పీరియడ్ అనుకూలం అనమాట. ఎల్నినో పీరియడ్ అనుకూలము, ప్లస్ మనం ఇంకొక ఫ్యాక్టర్ చెప్పాం కదా, ఐఓడి. ఈ ఐఓడి కూడా అప్పటికి పాజిటివ్గా మారే అవకాశం ఉంది. మాన్సూన్ పీరియడ్ అంతా న్యూట్రల్గా ఉండి సెప్టెంబర్ తర్వాత నుంచి ఐఓడి పాజిటివ్గా మారుతుంది అని ప్రస్తుతం సంకేతాలు ఉన్నాయి. సో ఆ సమయంలో మనకి ఈ తుఫానులు లాంటివి మనకి నార్మల్గా అయితే రెయిన్ పడదు. తమిళనాడుకిను సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ రెయిన్స్ పడతాయి. మనకి పడే రెయిన్స్ సముద్రంలో ఏర్పడే తుఫాన్లు, అల్పపీడనాలు వీటి వల్ల ఏర్పడతాయి. సో ఆ సమయంలో 2-3 తుఫాన్లు కనుక వచ్చినట్టయితే మళ్ళీ తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ఈ తుఫాన్ల వల్ల ఏంటంటే ఎక్కువగా మనకి పంట నష్టం ఎక్కువ ఉంటుంది. మనకి ఉపయోగపడటం కంటే పంట నష్టము, ఆస్తి నష్టము ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. పైగా ఆ తుఫాన్ వల్ల పడిన వర్షపాతం కూడా ఇలా 2-3 రోజుల్లో విపరీతమైన వర్షం పడిపోయి తర్వాత మొత్తం అంతా ఇది అయిపోతుంది. సో దానివల్ల మనకి వాటర్కి పెద్ద ఉపయోగపడుతుందని చెప్పలేము, కానీ కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. సో రాగల 2 నెలలు ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల డ్రై పీరియడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మధ్యలో ఇలాంటి అల్పపీడనాలు లాంటివి వచ్చినప్పుడు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే పీరియడ్లో మనకి ఈ అనుకూలం కాబట్టి ఏమన్నా సైక్లోన్స్ ఏర్పడినట్టయితే వాటి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే మనకి రాగల 5-6 నెలలు కూడా ఇబ్బందికర వాతావరణమే ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ఎల్నినో కాస్త సూపర్ ఎల్నినోగా మారే టైం ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్నినో కూడా కొంచెం చేంజ్ అయింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎప్పుడు మారుతుంది? సూపర్ ఎల్నినో ఒకవేళ మారితే ఎలాంటి పరిస్థితులు మనం చూసే అవకాశం ఉంటుంది? అంటే ఇంచుమించు ఈ మరొక 3-4 నెలలకి సూపర్ ఎల్నినో అంటే ప్రస్తుతం అరౌండ్ 1 డిగ్రీ ఆ ప్రాంతంలో టెంపరేచర్ నార్మల్ కంటే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇవి ఐఎండీ డైరెక్ట్ రోజు మానిటర్ చేయదు. ఇంటర్నేషనల్ నాసా, నోవా వీళ్ళు మటుకు రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటారు. వాళ్ళందరూ అలాగే ఆస్ట్రేలియన్ వెదర్ ఏజెన్సీ వీళ్ళందరూ మానిటర్ చేస్తారు. వారందరూ చెప్పేది ఏంటంటే ఇది ఇంచుమించు డిసెంబర్ వరకు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి ఇంచుమించుగా 2 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. 2 డిగ్రీలు దాటి 2.5 డిగ్రీస్ దాటినట్టయితే అప్పుడు సూపర్ ఎల్నినోగా అనుకుంటాం. కానీ అప్పటికి మనకి మాన్సూన్ అయిపోతుంది. సో మాన్సూన్ అయిపోతుంది కాబట్టి మేబీ మన టెంపరేచర్లు కొద్దిగా 1 or 2 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి పెద్దగా ఆ తర్వాత పీరియడ్లో ఎఫెక్ట్ ఉండదు. అయితే ఇది బియాండ్ డిసెంబర్ కూడా కొనసాగి నెక్స్ట్ ఇయర్లోకి కూడా వెళ్తుందా లేదా అన్నది, ఎందుకంటే మళ్ళీ ఇది 2.5 డిగ్రీస్ నుంచి మళ్ళీ న్యూట్రల్కి వస్తేనే మనకి అది లేనంత వరకు అది ఎల్నినో పీరియడే. సో వచ్చే మాన్సూన్ మీద కూడా దీని ప్రభావం ఉండొచ్చు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా లానినా ప్రభావంలో ఉన్నాం మనం. సో 3 సంవత్సరాల పాటు పుష్కలంగా రెయిన్స్ పడాయి. సో ఇప్పుడు పెరిగిన టెంపరేచర్లు, ఎందుకంటే సముద్ర జలాలు ఇందాక నేను చెప్పినట్టు ఈజీగా వేడెక్కవు, ఈజీగా చల్లారవు. సో 2 డిగ్రీలు వేడెక్కడం అంటే చాలా పెద్ద పరిణామం. అది 2 డిగ్రీలు దాటి వేడెక్కడం అనేది చాలా పెద్ద పరిణామం. సో అంత పెద్ద పరిణామం నుంచి మరీ అవి నెల రోజుల్లో చల్లారడం అంటూ ఉండదు. దానికి కూడా మళ్ళీ చాలా పీరియడ్ పడుతుంది. సో మేబీ నెక్స్ట్ మాన్సూన్ మీద కూడా దీని ప్రభావం ఉండొచ్చు. సో ఆ రకంగా చూసుకునే ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ తాగునీటి కొరత అనేది ఎన్నాళ్ళు ఉంటుంది, ఈ పీరియడ్ పూర్తిగా మళ్ళీ అది రివర్స్ అవ్వడానికి దీనికి ప్రపంచంలో ఎక్కడా కూడా ఇది కరెక్ట్గా మళ్ళీ ఇంకొక 6 నెలల్లో చల్లారిపోతుంది, నార్మల్ అయిపోతుంది అని చెప్పే మెకానిజం అయితే ఉండదు. ఎందుకంటే కొన్ని లక్షల స్క్వేర్ కిలోమీటర్ల యొక్క సముద్ర ప్రాంతము ఎప్పుడు వేడెక్కుతుంది, ఎప్పుడు చల్లారుతుంది, దాన్ని మానిటర్ చేసి వేడెక్కుతోంది, ఇంకా మరింత వేడెక్కే అవకాశం ఉంది, చల్లబడే ప్రాసెస్ స్టార్ట్ అయింది అని చెప్పగలం. కానీ అది ఎప్పటికీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది అన్నది ఎవరూ చెప్పలేరు. సార్ అలా అంటే నెక్స్ట్ మాన్సూన్ వరకు ఒకవేళ వచ్చింది అనుకోండి, దాని మధ్య పీరియడ్లో మళ్ళీ సమ్మర్ కూడా ఉంటుంది, అంటే శీతాకాలం ఉంటుంది, దాని తర్వాత సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే సమ్మర్లో ఈ నీటి కొరత ఇప్పటికే 50% అనేది మీరు చూసినంత వరకు గమనిస్తే అప్పటికి ఎలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది? సమ్మర్లో ఈ టెంపరేచర్ల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎల్నినో సమ్మర్ పీరియడ్లో తీవ్రమైన ఎల్నినో కనుక ఉన్నట్టయితే ఈ టెంపరేచర్ల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ హీట్ వేవ్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మరి ఈ నీరు యొక్క అవైలబిలిటీ తగ్గిపోతుంది, ఇవి ఆవిరైపోతే
లేకపోతే రిజర్వాయర్లో ఎంత నీరు ఉన్నప్పటికీ ఇంత విపరీతమైన టెంపరేచర్లు ఉన్నప్పుడు ఈ మనకి ఎవాపరేషన్ వల్లే చాలా వాటర్ పోయే అవకాశం ఉంటుంది. సో ఈ వీటన్నిటి వల్ల మనకి ఓవరాల్గా అందుకే మనకు వచ్చిన వాటర్ని ఇప్పుడు జాగ్రత్త చేసుకోకపోయినట్టయితే చాలా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. ఇవి ఎందుకంటే కరెక్ట్గా ఈ పీరియడ్కి అయిపోతుంది, ఈ పీరియడ్లో వస్తుంది అని లేదు. ఇది తీవ్రమైన ఎల్‌నినో ఈ ఏడాది చివరి వరకు కూడా తీవ్రత పెరిగే అవకాశం ఉందనే ప్రస్తుతం చెప్తున్నారు. అది తగ్గుతుంది ఎప్పుడు అన్నది ఇంకా స్టార్ట్ కాలే. ఇంకా పెరిగే ప్రాసెస్‌లోనే ఉన్నాం మనం. సో పెరిగే ప్రాసెస్‌లో ఉన్నాం కాబట్టి ఇది తగ్గడానికి ఎంత పీరియడ్ పడుతుందో కూడా ప్రస్తుతం తెలీదు కాబట్టి ఈ పీరియడ్‌లో ఉండే దుష్ప్రభావాలు ఏమిటో మనం చెప్పగలుగుతున్నాం. ఇటు డ్రై పీరియడ్స్ ఎక్కువొచ్చేస్తాయి. అప్పుడప్పుడు తీవ్రమైన వర్షాలు పడతాయి. ఇటువంటివి ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా ఎవరైతే మార్పులు చేసుకొని వ్యవసాయంలో కానీ, అలాగే ఇళ్లలో కానీ ఇంకుడు గుంతలు ఇలాంటివి పెట్టుకుని వర్షం పడినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే మెకానిజం పెట్టుకుని ఇలాగా కొంచెం అవేర్‌నెస్ పెంచుకొని ఎవరైతే ఉంటారో వారు పెద్దగా ఇబ్బంది పడరు. లేని వారికి మటుకు ఇబ్బందులైతే తప్పవు. ఎంత టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంటుంది సార్ ఆ సమ్మర్ టైంలో? ఇప్పటివరకు మనం 40 డిగ్రీస్ ప్లస్ కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ ఎంత టెంపరేచర్ వచ్చే అవకాశం ఉంటుంది? మనకి ప్రస్తుతం ఆల్రెడీ సమ్మర్‌లో చూసినట్టయితే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 45, 46 డిగ్రీల వరకు కూడా మనకు వస్తున్నాయి. ఇలా తీవ్రమైన ఎల్‌నినో ఉంటే మరొక 2, 3 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే మన సిటీలో కూడా ఇంచుమించు 44 డిగ్రీల వరకు మనం చూసాం. సో తీవ్రమైన ఎల్‌నినోలు ఉన్నట్టయితే మరొక 2, 3 డిగ్రీలు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా హీట్ వేవ్స్ యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. దుష్ప్రభావాలైతే ఉంటాయి. ఓకే. చివరిగా సార్ అంటే పబ్లిక్‌కి అదేవిధంగా రైతులకి ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో చెప్పారు కాబట్టి ఎలాంటి సూచనలు చేసి వాళ్ళకి జాగ్రత్తలు తెలుపుతారు? ఈ ఎల్‌నినో పీరియడ్‌లో ముఖ్యంగా మనము ఇంతవరకు చెప్తున్నది ఏంటి? ఈ ఎల్‌నినో అన్నది ఇదొక లాంగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉంది. పర్టిక్యులర్‌గా ఈసారి మనకి మాన్సూన్ స్టార్టింగ్ నుంచి వచ్చింది. మాన్సూన్ 4 నెలలు కూడా దీని ప్రభావం ఉంటుంది. అదే సమయంలో మనకి ఆదుకోవడానికి ఐఓడీ కూడా పాజిటివ్‌గా లేదు. సో వీటన్నిటి వల్ల ఈ మాన్సూన్‌లో మనం ఈ ఎల్‌నినో యొక్క తీవ్రమైన ఫలితాన్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం. కానీ ఎల్‌నినో పీరియడ్‌లో రెయిన్‌ఫాల్ పెద్దగా మీకు తగ్గిపోయే అవకాశం ఉండదు. ఇప్పుడు మనకి ఇన్ని రోజులు మనం ఇబ్బంది పడినా మనకి 8% లోటు. ఎందుకంటే పడిన రెయిన్ అంతా ఒక 10 రోజుల్లో పడిపోయింది. సో ఇటువంటి ప్రభావాలే ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగినట్టుగా మలచుకుని పడిన నీటిని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ ఏడాది వీలైనంత వరకు వరిని సాగు చేయొద్దు. వరిని సాగు చేసేయడానికి అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఏదైనా చెరువు కానీ లేదంటే మీ బోరుబావిలో పుష్కలంగా నీరు కానీ ఉన్నట్టయితేనే మీరు అటువంటి దానికి చేయాలి తప్పించి ఈ లాంగ్ పీరియడ్ పట్టి ఎక్కువ వాటర్ అవసరమైనటువంటి వరిని ఈసారి సాగు చేస్తే ఇబ్బందులు తప్పవు. సో దీన్ని తగ్గించుకుని మన స్వల్పకాలిక పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇళ్లల్లోనూ సిటీల్లోనూ కూడా వీలైనంత వరకు ప్రతి నీటి బొట్టుని యొక్క వాల్యూని గమనించి దాన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఒక పెర్కులేషన్ పిట్టో లేకపోతే అట్లీస్ట్ ఒక సంపులోకైనా మళ్ళించుకోవచ్చు. సంపులోకి మళ్ళించుకుని జాగ్రత్తగా నిల్వ చేసుకున్న వాటర్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. దాన్ని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే ఒక 2 రోజులు మనకి మున్సిపల్ వాటర్ పూర్తిగా రాని పరిస్థితి ఉంటే అందులోంచి తీసుకునే వాడుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ భూగర్భ జలాలు ఇంప్రూవ్ అవుతాయి. సో ఇటువంటి చర్యలు అనేవి అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎల్‌నినో గురించి పూర్తిగా సమాచారం మాకు ఇచ్చినందుకు. సో చూశారు కదా ఎల్‌నినో గురించి అదేవిధంగా ప్రస్తుతం వాతావరణం మార్పుల గురించి శ్రీనివాస్ గారు పూర్తి వివరాలు తెలపడం జరిగింది. చూస్తూనే ఉండండి వేదా టీవీ.